సాంబార్ పోయి దేవి. హే, ఏంటిది దేవి? అంతగా ఏం ఆలోచిస్తున్నావు? గమనించలేదు, సారీ. సరే సాంబార్ పోయి చాలు. అర్జున్, టిఫిన్ తినండి. అక్కడ పెట్టు. సత్య, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తా అని చెప్పావు కదా. నువ్వు టిఫిన్ తిన అర్జున్, మనం వెళ్దాం. రే అర్జున్, ఆఫీస్కి వెళ్దామా? సత్య కూడా వస్తానని చెప్పింది. నేను టిఫిన్ చేసి వస్తాను. సరే. సత్య, టిఫిన్ ప్లేట్ లైవ్. దేవి అమ్మా, దేవి అమ్మా. ఎవరండి అది? చనువుగా దేవి అమ్మ అంటున్నారు. లోపలికి రండి. ఎవరు సార్ మీరు? దేవి దేవి అని పిలుస్తున్నారు. ఎవరు మీరు? మేము దేవికి అమ్మా నాన్నలం. తల్లి దేవి, ఎలా ఉన్నావమ్మా? ఏంటి, మీరు దేవి అమ్మా నాన్నలా? దేవి, మీ అమ్మా నాన్న వచ్చారు. మీరే నా ఊరు ప్రెసిడెంట్. ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? ఏమండి, మిమ్మల్ని వెతుక్కుంటూ మేము ఊరికొచ్చాం. అప్పుడు మమ్మల్ని కలవడం ఇష్టం లేదని వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు? సుభద్ర, ఓ దేవి, మీ అమ్మ నాన్న వచ్చారా? అన్నయ్య గారు రండి రండి. అత్తయ్య, నువ్వేం భయపడకమ్మా, నేను హ్యాండిల్ చేస్తాను. అన్నయ్య గారు, ఏంటి మీరు ఇంకా ఇక్కడే నిలబడ్డారు? రండి రండి, కూర్చోండి. బియ్యంకులు మొట్టమొదటిసారిగా ఇంటికొచ్చారు. తాగడానికి ఏమైనా తీసుకురండి. కూల్ డ్రింక్ తీసుకురా. సరే వదినా, కాళహస్తిలో మనల్ని నానా పాటలు పెట్టినందుకు అవమానించి గంటేయకుండా కూల్ డ్రింక్స్ తీసుకురమని చెప్తున్నారు. దేవి, ఏంటమ్మా షాక్ లో అలా ఆలోచిస్తూ నిలబడ్డావు? మీ అమ్మ నాన్న వచ్చారు, రండి అని ఒక మాట చెప్పావా? 4 మాటలు మాట్లాడి మంచి చెడు తెలుసుకోవా? ఏంటి దేవి, ఇలా ఎవరో పరాయి వాళ్ళని చూసినట్లు చూస్తున్నావు? వాళ్ళ దగ్గరకు వెళ్లి మాట్లాడమ్మా. వాళ్ళ పక్కకు వెళ్లి నిలబడు. ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు. డాక్టర్ ఏం చెప్పారు? మేమందరం నిన్ను ఎలా చూసుకుంటున్నావు? ఈ విషయాలన్నీ చెప్పు. అవునదినా, ఇది సంతోషకరమైన సమయం. పాపం వాళ్ళు మిమ్మల్ని కలవడానికి చాలా కష్టపడి వచ్చుంటారు కదా. దేవి, మాతో నువ్వు మాట్లాడవా అమ్మా? ఏదేదో జరిగిపోయింది. మేం ఊర్లో పరువు మర్యాదలకు భయపడి నిన్ను గెంటేశాం. మాతో మాట్లాడమ్మా. మా మనస్సాక్షి ఒప్పుకోలేదమ్మా, అందుకే నేను కలుద్దామని వచ్చామమ్మా. దేవి, ఏదో ఒకటి మాట్లాడమ్మా. మమ్మల్ని మన్నించాలని చెప్పమ్మా. ఏమండి, మనం ఇక్కడికి రావడం తప్పైనట్టుంది. దేవి ఏం మాట్లాడడం లేదు. మనం వెళ్ళిపోదామండి. దీనికే ఇంత రోషముంటే మనకెంత ఉండాలి? పద పోదాం రా. అన్నయ్య గారు, ఏంటి అప్పుడే బయలుదేరుతున్నారు? మీరు మీ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పుడు బయటికి గెంటేశారు. అందుకే తను మీ మీద కోపంగా ఉంది. తప్పుగా అనుకోకండి. బంగారం లాంటి అమ్మాయి. నటించింది చాలు చాముండేశ్వరి. నీ నిజస్వరూపం ఏంటో చూపించు. దీనికోసం కదా ఎంత డ్రామా చేశావు, ఎంతగానో పరితపించావు.
నువ్వంటే ఏంటో ఇప్పుడు దేవితో సహా అందరికి చూపించు. దేవి వాళ్ళమ్మ నాన్న వస్తే నువ్వు ఏం చేద్దామని ఎదురు చూసావో ఇప్పుడు అదే చెయ్యి.